నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో వర్షాల కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రార్థనలు. యాదాద్రిలో రైతాంగ శ్రేయస్సు కోసం మంత్రి కొండా సురేఖ వరుణ యాగ పూర్ణాహుతి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన. హన్మకొండ కలెక్టరేట్ ముట్టడించిన ఏఐఎస్ఎఫ్. లీకులకు వ్యతిరేకంగా పోరాడితే దేశద్రోహుల. ఢిల్లీ విద్యార్థులకు ఓయూ సంఘీభావం. పోలీసుల చర్యలను ఖండించిన విద్యార్థులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, చెరువులు, నదులు, జలాశయాలు నిండాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ చేపట్టారని, దైవానుగ్రహం కోసం రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రకృతిని దైవ స్వరూపంగా భావించి భారతీయ సంస్కృతిలో వరుణ యాగానికి విశిష్ట స్థానం ఉందని, ఇది ప్రకృతి సమతుల్యత, ప్రజల శ్రేయస్సు కోసం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు. పూర్ణాహుతి సందర్భంగా వేద పండితులతో కలిసి మంత్రి అగ్నిదేవునికి ఆహుతులు సమర్పించి రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, రైతాంగ శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ సస్యశ్యామలం కావాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించారు. కార్యక్రమానికి దేవస్థానం ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో భాస్కర్, ప్రధాన అర్చకులు, వేద పండితులు హాజరయ్యారు. ఈ రోజు మా తెలంగాణలో పరిస్థితి ఈ విధంగా ఉంది. మీరు కానీ మేము చేస్తున్న వరుణయాగాన్ని మెచ్చి వర్షాలు కురిస్తే మేము మా తెలంగాణ ప్రాంతము, మా తెలంగాణ రైతులు చల్లగా ఉంటారు. వారు పండించిన పంట మరి మేము తినాలి, మీకు కూడా నైవేద్యం పెట్టాలి. కాబట్టి మీరు ఆశీర్వదించండి, తప్పకుండా వరుణుల్ని పంపించండి అని చెప్పి వారు చేసిన యాగం సఫలీకృతం కావాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతలు కూడా వరుణుణ్ణి ఇక్కడికి పంపించాలని, ఎందుకంటే ఒక వరుణుడి కోసం యాగం కాదు, ముక్కోటి దేవతలు కూడా ఈ యాగాన్ని తిలకిస్తా ఉన్నారు, ఈ ఇబ్బందులు గ్రహిస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వరుణుణ్ణి మా దగ్గరికి పంపించి శాంతింపజేసి మా దగ్గరికి పంపించాలని కోరుకుంటూ, మరి మీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఈ యాగం జరిపించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పలువురు విద్యార్థులు చదువులను కొనసాగించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించి పెండింగ్ లో ఉన్న విద్యా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, విద్యార్థుల సమస్యలను పట్టించుకొని ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఓయూ విద్యార్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పోరాటం రాజకీయ పార్టీల కోసం కాదని, విద్యార్థుల హక్కుల సాధన కోసమేనని ఆమె స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినప్పుడు ప్రధానమంత్రి తన రూపురేఖలు మార్చుకుని రాజకీయ నటనలు చేస్తున్నారని విమర్శించిన ఆమె ప్రజల అసలు సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు సమస్యలపై గలమెత్తుతున్నా వాటిపై కనీసం స్పందించడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు, సామాన్య ప్రజలు లేదా
విద్యార్థులు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. బ్రిటిష్ పాలనలో జరిగిన అణచివేత గురించి పుస్తకాల్లో చదివామని, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అణచివేత ఎలా ఉంటుందో చూస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. జర్నలిజం విలువలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయని, ఒకప్పుడు జర్నలిస్టులకు ఉన్న గౌరవం ఇప్పుడు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి కోసం మేము పోరాడట్లేదు, మేము యువతగా జెన్జీ అనే ఒక గ్రూప్ మేమందరం కలిసి మేము పోరాడుతున్నాం. మన ప్రధానమంత్రి లాంగెస్ట్ సర్వింగ్ పిఎం ఆయన ఇప్పటివరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మనకి డైరెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఎంత సిగ్గుచేటు. అసలు కమ్యూనికేషన్ ఎందుకు చేయమంటే ఆయన డైరెక్ట్ చేస్తాడంట. డైరెక్ట్ ఎట్లా ఇస్తాడు? మనుషులతో మాట్లాడు కదా. ఆయన వచ్చినప్పుడల్లా ఒక సినిమా సెట్ వేసినట్టు వేస్తారు, ఆయన ఒక షాప్ కి పోతే సెట్ పెట్టినట్టు పెడతారు, తమిళనాడుకి రాగానే ఫౌండేషన్ కలర్ మారిపోతుంది. ఇట్లా నటనలు చేసుకుంటూ ఉండే ప్రధానమంత్రి ఆయన మాట్లాడకుండా ఉంటేనే మాకు కొత్తగా ఏం అనిపించట్లేదు. ఎప్పుడు చేసే పని ఎలానే ఉంది. ఎగ్జాక్ట్లీ అందుకే కదా మేము మనం రిజైన్ చేయాలని కోరుకునేది. అట్లాంటి ప్రధానమంత్రి మాకు అవసరం లేదు. విద్యార్థులు వచ్చి ఒక సమస్య ఉందని చెప్తే ఆ సమస్యను వెంటనే ఆయన మాట్లాడాలి, దాని గురించి ఆలోచించాలి. కనీసం సరే ఇది చేద్దామనన్నా మాట్లాడాలి. అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళని తీసుకొని పోతారు, ఎవరైనా పవర్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళని అణచివేయడం చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పేజీలను బ్యాన్ చేస్తుంటారు. ఒకానొక సందర్భంలో చూస్తే మనం జర్నలిజం అనే దానికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మా నాన్న కూడా జర్నలిస్టే. ఆయన ఒకప్పుడు వార్తలు రాస్తుంటే అసలు దద్దరిల్లిపోతుండే. కానీ ఇప్పుడు ఎంతసేపటికి కమర్షియల్ న్యూస్ కావచ్చు, పిఆర్ పేడ్ కావచ్చు, ఇదే నడుస్తుంది. జర్నలిజం అనే ఒక మాటకి చాలా సిగ్గుచేటది. స్పైన్లెస్ పీపుల్ లా కనిపిస్తున్నారు నాకు. ఏం చెప్తారు గవర్నమెంట్? చాలా సింపుల్ డిమాండ్ అండి. యూత్ అందరం ఇంతమంది కలిసి వచ్చినామంటే చాలా పెద్ద విషయం అని గవర్నమెంట్ గుర్తించాలి. మాకున్న ఏకైక డిమాండ్ మా ఎడ్యుకేషన్ అనేది మా రైట్. దాన్ని మేము ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం, మేము చదువుకోవాలనుకుంటున్నాం. దానికి మీరు సహకరించాలి. వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ నగరంలో ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని డిమాండ్ చేస్తూ, మోడీ రాజీనామాని డిమాండ్ చేస్తూ లీకులు జరుగుతున్న పేపర్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే విచక్షణ రహితంగా పోలీసులు వ్యవహరించిన తీరును ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్న విద్యార్థులను, లీకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను, సోషల్ జస్టిస్ కావాలని పోరాడుతున్న విద్యార్థులను మీరు దేశద్రోహులని, నక్సలైట్లని, టెర్రరిస్టులని మీరు ముద్ర వేస్తే మేము అదే టెర్రరిస్టులు, నక్సలైట్లు ముద్ర వేసినా సరే మేము ప్రశ్నిస్తూనే ఉంటామని సందర్భంగా చెప్తూ విద్యార్థులందరికీ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మేము పిలుపునిస్తున్నాం. కోదాడ నియోజకవర్గం నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు విద్యుత్ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎల్నినో ప్రభావంపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బోర్లకు సరిపడా విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం, కన్నెపల్లి నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని చెప్పేసి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. కానీ ముందస్తు జాగ్రత్తలు లేవు, ప్రణాళికలు లేవు, సమీక్షలు లేవు. ఈ ప్రభుత్వానికి అసలు ముందు చూపే లేదు, రైతుల మీద శ్రద్ధ లేదు. మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికి ఈరోజు మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది, సబ్స్టేషన్ల కాడ తిరగాల్సి వస్తుంది. రైతులు పాపం ప్రకృతిని నమ్ముకొని నీళ్ళు ఇస్తారని ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకొని పంటలు వేసుకోవడానికి సిద్ధమైతే ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. ఆకాశంలో నుంచి వచ్చేసి కాని పనులకి సమీక్షల పేరు మీద హెలికాప్టర్లల్లో సమీక్షలు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అడుగుదామంటే ప్రజాప్రతినిధులు కూడా కరువే టూరిస్టుల మాదిరిగా ఎప్పుడో వస్తే రైతులు ఈడ ఇబ్బంది పడే దుస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి వెనువెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రేపు రానున్న భవిష్యత్తులో మరి కరువుని తలపించడం అంటే కనీసం కష్టకాలంలో సామాన్యుని ఆదుకోవటానికి ప్రభుత్వంగా తన వంతుగా చేయాల్సిన సహాయం చేయాలని చెప్పేసి
ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కొన్ని విదేశీ శక్తులు విద్యార్థులతో ఉద్దేశపూర్వకంగా నిరసనలు చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కాక్రోచ్ జనతా పార్టీతో పాటు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొన్ని విదేశీ శక్తులు పథకం ప్రకారం విద్యార్థులను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. నిరసనల వెనుక రాజకీయ ప్రయోజనాలతో పాటు విదేశీ నిధుల మద్దతు కూడా ఉందని ఆయన అన్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి విదేశాల నుంచి ఫండింగ్ జరుగుతోందని, ముఖ్యంగా ఖలిస్తానీ అనుబంధ శక్తులు ఆ పార్టీకి 10 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాయని ఆయన ఆరోపించారు. ఇటువంటి శక్తులు దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే శక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. విద్యార్థులు కూడా ఇలాంటి శక్తుల ప్రేరణకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కూడా ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకుని వాళ్ళు అడిగారు ఎక్కడ పోతున్నాం, పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే, ఆడ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. ఇది ఫస్ట్. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు పనోమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా, అది కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. ఏ రాహుల్ గాంధీ నానమ్మని ఖలిస్తాన్ పేరు మీద చంపడం జరిగిందో, ఆ ఖలిస్తాన్ వాళ్ళతోనే చేతులు గడపడానికి రాహుల్ గాంధీ గారికి సిగ్గు రావట్లేదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులను హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి గురువారం పరిశీలించారు. మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు స్వగ్రామంలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులు తుది దశకు చేరడంతో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులను పరిశీలించారు. విజ్ఞాన కేంద్రంలోని ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం ప్రాంగణంలో నాటిన మొక్కలు, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు, తాగునీటి సౌకర్యాలు, నిర్వహణను కలెక్టర్ స్వయంగా పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుది దశకు చేరుకున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రం నిర్వహణ మెరుగ్గా ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సృజన కూడా, సిపిఓ అజిత్ రెడ్డి, డిఈ రఘు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ వీరేశం, ఇతర అధికారులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ భవనాన్ని సందర్శించారు. అసెంబ్లీలో జరుగుతున్న మరమ్మత్తు, పునరుద్ధరణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మరమ్మత్తు పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ భవనంలో చేపట్టిన పునరుద్ధరణ పనుల వివరాలను అధికారులు సీఎంకి వివరించారు. పనుల నాణ్యత, సౌకర్యాల మెరుగుదలపై సీఎం పలు సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలకు సుప్రీంకోర్టు న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. నిరసనలో పాల్గొన్న న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యలను వారు వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కును గౌరవించాలని, ఆ హక్కులను పరిరక్షించాలని కోరారు. నిరసనలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయవాదుల భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం నొక్కి చెప్పారు. విద్యార్థుల నిరసనకు మద్దతుగా పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.
వరంగల్ జిల్లా బొల్లికుంటలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన అంశం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఇప్పటికే భూమి పూజ నిర్వహించిన స్థలంలోనే ప్రతిష్ఠించాలని హిందూ సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కన శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదానికి సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనేందుకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు ఇరు వర్గాల ప్రతినిధులతో అధికారుల బృందం సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుని తదుపరి నిర్ణయం తీసుకోనుంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అధికారులు, ప్రజలు శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన చర్యలను ఖండిస్తూ మహబూబాబాద్లో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిపిఐ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దిష్టిబొమ్మను తగలబెట్టకుండా అడ్డుకునే క్రమంలో మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలికి ప్రమాదవశాత్తు చేతి వేళ్లకు కాలిన గాయాలయ్యాయి. మంటలు తగలడంతో ఆమె వేళ్లపై బొబ్బలు వచ్చినట్లు సమాచారం. వెంటనే సహచర పోలీసులు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో పోలీసులు, సిపిఐ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న సిపిఐ నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో వర్షాల కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రార్థనలు. యాదాద్రిలో రైతాంగ శ్రేయస్సు కోసం మంత్రి కొండా సురేఖ వరుణ యాగ పూర్ణాహుతి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన. హన్మకొండ కలెక్టరేట్ ముట్టడించిన ఏఐఎస్ఎఫ్. లీకులకు వ్యతిరేకంగా పోరాడితే దేశద్రోహుల ఢిల్లీ విద్యార్థులకు ఓయూ సంఘీభావం. పోలీసుల చర్యలను ఖండించిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.